క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున మీకు వందనాలు తెలుస్తున్నాను. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈరోజు అంశము దేనిని వెతకాలి, ఎలా వెతకాలి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముల దేవ, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఈ ప్రేమిడును ప్రభా ఆశతో మేము కూర్చున్నాము నాయన. మీరు మాట్లాడాలని దాసుని అయ్యా ఖాళీ చేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. మీ సులువు చాటును మరుగుపరచండి. మిమ్మల్ని ఉజ్జింప చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో బహు వినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డల లేఖనాల్లో అనేక విషయాలు చెప్పండి, కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో 7వ అధ్యాయం 14 వచనం మాట్లాడుతుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అని చెప్పి రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు అనమాట. ఎంతో ముచ్చటైన మాట అండి. దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. మొదటగా తమ తాము తగ్గించుకోవాలంట, రెండవది ప్రార్థన చేయాలంట, మూడవది నన్ను వెతికంటే వాక్యాన్ని ధ్యానించాల. ఆయన వెతకమంటాడు. టు సీక్ హిజ్ ఫేస్ అని ఇంగ్లీష్ అనువాదం చెప్తాడు. ఆయన ముఖాన్ని మనం వెతకాలి, ఆయన సన్నిధి కోసం మనం వెతకాలి, ఆయన పాదం దగ్గర మనం చేరాలి అనే మాట చెప్పబడింది. అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి. మరొక లేఖన భాగం చూసినట్టయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. డిఫికల్ట్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అంటాడు. విశ్వాసం లేకుండా ఏం లాభం లేదండి. ఆ తర్వాత మనం అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాలని కదా అంటాడు. వెతికితే ఇస్తానని చెప్పి అంటాడు. మనకు తెలుసు ఒక లేఖన భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతుంది. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పి అంటూ, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడి చెప్పి రాసుకొచ్చాడు. ఆ యొక్క లేఖనాలు చాలా చక్కగా వివరించబడినాయి. అయితే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదటి మెట్టులోనే ఆగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అడిగి ఊరుకుంటున్నాం కానీ వెతికే స్థాయి కానీ తర్వాత తట్టే స్థాయి కానీ మనం వెళ్తున్నాము. 3 భాగాలు ఉన్నాయి. మనం 1/3లోనే ఉండిపోతున్నామో నాకు అనుమానం వస్తుంటుంది. ఏమైనప్పటికీ 2వ మెట్టు వెతికేది చాలా ఇంపార్టెంట్ అని లేఖనాల ద్వారా నేను గ్రహించాను. కీర్తనాకారుడు దావీదు గారు ఒక మాట రాశాడు. 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం మాట్లాడుతుంది. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతుని దానిని నేను వెతుకుతున్నాను అంటాడు. నిజంగా అడిగిన మెట్టు ఒకటి, రెండవది మెట్టుకు ఎక్కాడు, వెతుకుతున్నాడంట. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతుంది, దాన్ని నేను వెతుకుతున్నాను అంటాడు. ఏమిటి నేను వెతికేది అని చెప్పి ఆలోచించినప్పుడు అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత మాట చూస్తే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నన్ను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అంటాడు. నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన మాట అండి ఇది. మనం మందిరానికి వెళ్తే 1 గంట ఉంటాం, 2 గంటలు లేక 3 గంటలు ఉంటాము, కానీ మనం ఈ మాట పలకగలమండి? పలకలేము. నా జీవితకాలం అంతయుట దేనికోసం అంటండి? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన సన్నిధి అనుభవించాలి, ఆయన పాదాల చెంత కూర్చోవాలా, ఆయన ముఖకాంతిని చూడాలా, ఆయనలో సంతోషించాలా, ఆయన చెప్పే మాటలు వినాలా, ఆయన కృప కొరకు కనిపెట్టాలా. వేచి ఉండే స్వభావం, కనిపెట్టే స్వభావం దావీదు గారికి ఉంది. ఆయన అంటాడు, ఆ యొక్క ప్రసన్నతను చూస్తూ ఉండిపోతాడట, అంటే తన్మయుడు అయిపోతాడు అనమాట. ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో నిత్యం ఉండాలని ఆశపడుతున్నాడు. పైగా ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఎక్కడికి వెళ్ళి ధ్యానిస్తాడండి? ఇంట్లో ధ్యానించుకోవచ్చు, ఎక్కడన్నా మనకు అనుకూలమైన స్థలంలో ధ్యానించుకోవచ్చు. కానీ ఈ భక్తులు ఇష్టపడే కోరిక ఏంటంటే ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అక్కడ ఎంతో సంతోషం ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి ఈ రాజకార్యాలు మునిగిపోయినటువంటి దావీదు మహారాజు గారు ఆయన సన్నిధిలో గడపడానికి ఎంతో తాత్పర్యపడుతున్నట్టుగా ఈ లేఖన భాగం మనం సూచిస్తూ ఉంది. మన జీవితాలను పరీక్షించుకుందాం. మందిరానికి క్రమంగా వస్తున్నామా? కుటుంబంతో మనం ఆరాధనకి వెళ్తున్నామా? కానుకలు ఇస్తున్నామా? ఎప్పుడు వెళ్తున్నాం మందిరానికి? మనం ఉదయాన్నే క్రమంగా వెళ్తున్నామా? ఎంతసేపు ఉండగలుగుతున్నాం?
ఈ చివరి రోజుల్లో ఎక్కువ మంది సమయం దొరక్క మరి కొన్నిసార్లు రకరకాల విషయాల్లో మరి అందులో మునిగిపోయి మందిరం కూడా కొంతమంది మానేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయేమో. కానీ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మందిరానికి రండి పిలుస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 11:28 మాట్లాడుతుంది, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు. పిలుస్తున్నాడు మందిరానికి ఆయన. కానీ మనమే వెళ్ళట్లేదండి. ఎంత చక్కటి లేఖన భాగాలు. యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి ఆయన దిగొచ్చాడండి, నీ కోసం నా కోసం పరలోకం విడిచిపెట్టాడండి. అందుకే అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథాల్లో రాస్తాడు, 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 26వ రాయబడింది, మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడు కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తమై నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పురిమేరలను ఏర్పరచను అంటాడు. ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అంటే నిజంగా తన్మయం అయిపోతాను మంది ఈ యొక్క వాక్యం చదవటానికి, మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. ఆయన రాస్తాడు, కంప్లీట్ హిస్టరీ రాశాడు ఈ వాక్యంలో, కంప్లీట్ జాగ్రఫీ రాశాడు. ఆయన లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టు అంటాడు. కాబట్టి మనుషులు ఎక్కడ కాపురం ఉండాలండి? భూమి మీదే. అంతేగాని ఆకాశం రకరకాల గ్రహాల్లో ఉండటానికి అవకాశం లేదని ఈ వాక్యం ద్వారా స్పష్టమవుతుంది. సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ గాలి నీరు కానీ ఉంటే ఉండొచ్చేమో, కానీ అక్కడ ఉండటానికి అవకాశం లేదని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే రాస్తున్నాడు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు, ఎంత మంచి మాట, ఉండటకు ఆయన ఒకరి నుండి ఆదాము నుంచి సమస్త మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని అంటాడు. ఏ భాష ఏ కవి రాయలేడండి, ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్. 17:26 వండర్ఫుల్ వర్స్ ఫ్రమ్ ది బైబిల్. అయితే ఎందుకంటే సాతానుడు మరి యుక్తి గలవాడు కనుక, వాడు దేవునితో సమానంగా ఉండటానికి ఆశపడ్డాడు కనుక దేవుడు వాడిని పడదోసేటప్పటికీ వాడు సృష్టికర్తనేమి చేయలేక ఆ యొక్క సృష్టికర్త యొక్క చేతి పని అయినటువంటి నిన్ను నన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆది నుంచి కూడా వాడు నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధం చెప్పేవాడని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం దైవికం వైపు దేవుని వైపు మళ్ళకుండా వాడి వైపు ఆకర్షించుకుంటారు. లోకాకర్షణలో మనల్ని అలా వెంటాడి మనల్ని పడగొట్టేస్తున్నాడు. ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం ప్రియులాన్ని దేవుని బిడ్డలారా గమనించండి అని అంటాడు. కాబట్టి అందుకే అంటాడు 2 కొరింథీ 4:4 మాట్లాడుతుంది, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిను రాస్తాడు. 2 కొరింథీ 4:4 మాట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది గ్రహించి ఆ దేవుని మనం వెతకాలని చెప్పేసి రాస్తున్నాడు. అయితే వీళ్ళు వెతకరు అని కూడా విషయం దేవుడికి అర్థమైపోయిందండి. రకరకాల వెతికారు, కానీ మనుషుడు బొమ్మల రూపంలో దేవుని చేసుకున్నారు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు, కానీ ఈ ఎక్కడ కూడా మనుషులకి నెమ్మది లేదు. నిజమైన దేవుడు వారికి దొరకట్లేదు. కాబట్టి అంటాడు అక్కడ యేసుప్రభువు వచ్చాక, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. అది ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా అంటాడు. నిజంగా ఈ చీకటిలో ఆయన వెలుగు ప్రకాశిస్తున్నా కానీ ఇంకా ప్రజలకు అర్థం కావట్లేదండి. ఇంకో మాట మాట్లాడతాడు, మీరు పూర్వము చీకటి ఉండి అంటాడు. మీరు పూర్వము చీకటి ఉన్నారు. కాబట్టి అటువంటి చీకటి బతుకుల్ని మార్చేసి తన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి తన బిడ్డలుగా చేసుకుని పరలోకంలోకి వారసులు చేసుకుంటూ యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చేసాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు చూశాడు, వెతకమన్నాడు. ఈ అంధకారం ఉన్నటువంటి మానవ జాతి దేవుడిని వెతికి కనుక్కోలేకపోయారు. కాబట్టి దే ఫెయిల్ టు నో ద రియల్ గాడ్. ఆ నిజమైన దేవుడిని వాళ్ళు కనుక్కోలేకపోయారు. కాబట్టి ఆయన లేఖనాలు చూడండి ఎంత మధురంగా ఉంటాయో. 1 కొరింథీ 1:21 మాట్లాడుతుంది, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మనుషులు తప్పిపోయారు కాబట్టి ఆయన అంటున్నాడు సువార్త ప్రకటనను వెర్రితనము చేత. అంటే ఆయనే రాస్తున్నాడు సువార్త ప్రకటన అనేటువంటి మాట వెర్రితనం అట. క్రైస్తవులను చూసి బైబిల్ పట్టుకుని పోతుంటే స్త్రీలను పురుషులను చూసి వీళ్ళేంటి బైబిల్ వేసుకుపోతున్నారు, వీళ్ళు వెర్రివాడని చెప్పేసి లోకం అంటారని ముందుగానే గ్రహించినటువంటి ఆ మహాజ్ఞాని రాస్తున్నాడు. వెర్రితనము చేత అని రాస్తూ వాళ్ళు రక్షించబట్టలేదు కాబట్టి ఆయన వచ్చేసాడట.
చక్కగా రాస్తున్నాడు. కానీ ఇక్కడ మీకు ఒకటి చూస్తే అందరికీ చెప్పట్లేదండి, నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన దయా దాక్షిణ్య పునుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు గలవాడు. కాబట్టి ఈ వెతకటం అనే విషయంలో అనేకమైనటువంటి లేఖన భాగాలు చెప్తాడు. తను వెతుకు వారికి ఫలమిస్తానంటాడు. ఎలా వెతకాలా? ప్రతి మనిషి గురించి బైబిల్లో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను చెప్పింది. మరొకసారి మనం చేస్తున్నాము. అది ఎక్కడ రాశాడంటే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుతుంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ alone know the plans I have for you, the plans to prosper you but not to harm you అంటాడు. ఎంత మధురమైన భాష అండి. మిమ్మల్ని నష్టపెట్టి కష్టపెట్టి నరకానికి పంపించేటువంటి ప్రణాళిక నా దగ్గర లేదు. మంచి ప్రణాళికలు నా దగ్గర, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటయ్యా ప్రణాళిక అని మీరు అడిగితే ఇర్మియా 29:12 మాట్లాడుతుంది. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేని, నేను మీ మనవని ఆలకించదును అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే ఎలా వెతకాల? ఇర్మియా గ్రంథం 29:13 మాట్లాడుతుందండి. మీరు నన్ను వెతకని ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసినట్లయితే, ఇఫ్ యూ ఎంక్వైర్ అబౌట్ మీ విత్ హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, యథార్థంగా నా గురించి ఈయన ఎవరు అని చెప్పి మీరు వెతకటం మొదలుపెట్టినట్టయితే మీరు నన్ను కనుగొందురు అని అక్కడ ఆపడం. నన్ను నేను మీకు కనుపరుచుకొందును అంటాడు. ఇది యెహోవా వాక్కు. ఎంత మంచి భాష అండి నిజంగా. ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది. చిన్నపిల్లలు మనం పార్క్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో ఆడుకుంటుంటాం. అయితే హైడ్ అండ్ సీక్ మీరు పిల్లలు ఆడుతున్నప్పుడు నాకు గుర్తుకొస్తుంది, ఆ పిల్లవాడికి మనం గంతలు కట్టేస్తాం, కట్టి కనుక్కో నాన్నగారు ఎక్కడ ఉండాలని చెప్పి అన్నాం. వాడు ఏం చేస్తాడంటే ఆ బాబు వెతుకుతూ ఉంటాడు, ఎక్కడెక్కడని చెప్పి కడపను కాబట్టి వెతుకుతూ వస్తాడు. కానీ కొంతసేపటికి తండ్రి ఏం చేస్తాడంటే, నా కుమారుడు కష్టపడుతున్నాడేమో, నా కుమారుడు బాధపడతాడేమో, పడిపోతాడేమో, రాళ్ళు గుచ్చుకుంటేమో ఎండ తగులుతుంది, వాడు పడిపోతాడేమో సమస్యలు అని చెప్పేసి తండ్రి స్వయంగా కొంచెంసేపు వెతికిన తర్వాత ఎదురుగా వచ్చి నిలబడతాడు. అప్పుడు కుమారుడు వచ్చి నేను కనుక్కున్నాను డాడీ అని చెప్పేసి, నాన్నగారు నేను కనుక్కున్నాను అని చెప్పేసి అంటాడు. అవునా కదా? అప్పుడు ఏమంటాడంటే, నిజంగా నువ్వు కనుక్కున్నావు నాయన, నువ్వు భలే కనిపెట్టావు అంటావు తండ్రి. ఎందుకంటే ప్రోత్సాహపరుస్తాడు కుమారుడిని. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇప్పుడు కనుక్కున్నది కుమారుడా లేకపోతే తండ్రి ప్రత్యక్షపరుచుకున్నాడా? తండ్రే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే కుమారుని ఎక్కువ శ్రమపడినివ్వడం. నిజంగా వెతికే మనస్సు నీకుంటే, వెతికే ఆలోచన నీకుంటే, హృదయపూర్వకంగా వెతికినట్టయితే నీకు ఎదురుకుండా వచ్చాను కనపడదని చెప్పి ప్రభు పాలట మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, హృదయపూర్వకంగా వెతికాడు ఈ చిన్నబాబు. కాబట్టి తండ్రి మనసు ఎలా ఉందంటే, వీడు కొంచెం వెతకనిచ్చాడు కానీ ఎక్కువ వెతకనివాడు, కష్టపడినవాడు. కాబట్టి నీకేం కావాలంటే మొట్టమొదట హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకంగా నా తండ్రి నేను కనుక్కోవాలని నీకు తపన ఉంటే, ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే నువ్వు ముందుకు వెళ్తుంటావు, నువ్వు ఎంక్వైరీ చేస్తావు. ఎక్కడ బాబు నిజమైన దేవుడిని ఎక్కడ ఉంటాడని చెప్పి అంటే నీకు ఆ తలంపు ఉంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనే బయలుపరుస్తాడు. ఏదో వాక్యం ద్వారా, లేకపోతే మెసేజ్ ద్వారా, లేకపోతే ఎవరన్నా దైవ సేవకుల ద్వారా, ఒక టీవీ పరిచయం ద్వారా, లేకపోతే ఏదో కరపత్రం ద్వారా నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి భాష మాట్లాడేటువంటి భాష, అద్భుతమైన లేఖలు బాగుండి. అందుకని ఈ కుమారుడు వెతికాడు కాబట్టే ఇది కరెక్టే, ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి అది కరెక్టే. కానీ ఏమంటాడు? నువ్వే కనుక్కున్నావు అంటాడు. నిజమే, ఆ బాబు హృదయపూర్వకంగా వెతికాడు కాబట్టి కనుక్కోగలిగాడు. అదే రీతిగా పరమ తండ్రి నుండి దేవుడు కూడా మనం వెతకటం మొదలు పెడితే ఆయన మనల్ని దగ్గరికి వచ్చి నిలబెడతాడు. కష్టపడినవాడు అండి ఆయన, మనం కష్టపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయా దాక్షిణ్యపురుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు గలవాడు. ఎటువంటి పాపని క్షమిస్తాడండి. కానీ వెతకటంలో తేడా ఉంది. హృదయపూర్వకం చెప్పాడు ఇక్కడ, హృదయపూర్వకం వెతికినట్లయితే అని అంటాడు. హృదయపూర్వకం వెతికినటువంటి వ్యక్తిని ఇద్దరిని చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి వ్యక్తి జక్కయ్య.
ధనవంతులైనటువంటి జక్కయ్య. ఈ యొక్క స్టోరీ మీకు లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కనపడుతుందండి. అందరికీ తెలిసినటువంటి ఈ విషయాలు ఇవి, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానని చెప్పి మనం చేస్తున్నాను. అక్కడ చూసినట్టయితే ఆయన సంచరించి ఎరుకో పట్టణంలో ప్రవేశించను అంటాడు. అక్కడ జక్కయ్య, మరి ఎరుకో అంటే శపితమైన పట్టణం అండి. అటువంటి పట్టణానికి యేసయ్య వెళ్ళాడు. ఆయన సంచరిస్తున్నాడు, వెళుతున్నాడు. అక్కడికి జరిగిన విషయం ఏంటంటే, ఈ జక్కయ్య ధనవంతుడు, మంచి సుంకపు గుత్తేదారని రాయబడింది. ఈయన ఎంతో ఆశ కలిగి వచ్చి యేసయ్య కోసం, ఆయన పుట్టివాడు కాబట్టి కనపడ్డని చెప్పి చెట్టు పైకి కూర్చుని అని చూస్తున్నాడు. యేసయ్య జనసమూహంతో వస్తున్నారు, రకరకాల మంది మీద పడుతున్నారు. కానీ యేసయ్య చూపులు ఎక్కడ ఉన్నాయండి? పైన ఉన్నాయి, చెట్టు పైన, జక్కయ్య పైన ఉన్నాయి. ఎందుకంటే జక్కయ్యకున్న మనసు ఏంటంటే, యేసు నుంచి విన్నాడు, ఈయన ఎటువంటి దేవుడు, గొప్పవాడని చెప్పేసి, నిజమైనటువంటి రక్షకుడేమో అని చెప్పి తనకొక ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన చూడాలన్న ఆశతో గబగబా వచ్చేసి పైకి ఎక్కాడు. ఆయన ఆఫీసర్ అండి, ఈజ్ ది బిగ్ కాంట్రాక్టర్ అన్నమాట. సుంకపు, కస్టమ్స్ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడేమో, ఆ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి కాంట్రాక్టర్గా మనం చూస్తున్నాం. ఆయన పైన ఎక్కి కింద చూస్తున్నాడు. యేసయ్య వచ్చి ఈ చుట్టుపక్కల ఎంతమంది మీద పడుతున్నా ఎవరి మీద ఆయన మనసు పెట్టలేదు, కానీ హృదయపూర్వకంగా వెతుకుతున్నటువంటి జక్కయ్యని కళ్ళు పైకి చూస్తాడు. జక్కయ్య మనసు ఎంతో సంతోషించింది. ఆయన అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా నాయన అన్నాడు. ఆయన నేడు నీ ఇంట నేను బస చేయవలసింది చెప్పినప్పుడు సంతోషంగా దిగి వచ్చి తన్ను చేర్చుకున్నట్టుగా మనం లేఖనాలు చూస్తాం. చూసిన తర్వాత ఆయన వెంటనే అంటాడు, ఆయన యొక్క ముఖకాంతులు తన రహస్య పాపలు కనపడేమో కానీ ఆయన వెంటనే అన్నాడు, ఆస్తులు సగభాగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను, ఒకవేళ ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి నేను 4 గంటలు చెల్లిస్తానని చెప్పినప్పటికీ యేసు ప్రభు తలమేడైపోయాడు. నిజంగా ఎంతమంది ఉన్నారు, కానీ ఆయన దృష్టి ఎక్కడ లేదండి. ఎవడైతే వెతుకుతున్నాడో, ఎవరు ఆసక్తిగా తన గురించి ఆశపడుతున్నారో వాళ్ళని చూస్తాడని చెప్పి లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఈ స్టోరీ అయిపోయినాక లాస్ట్లో ఒక మాట రాస్తాడు, 19వ అధ్యాయం 10వ వచనం, ప్రియులారా, నశించిన దానిని వెతకి రక్షించటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చునని చెప్పి అంటాడు. నిజమే, నశించిపోయినటువంటి మానవాళి మనం అంతా పాపంలో, అంధకారంలో, చీకట్లో మగ్గిపోయి, ఆదాము చుట్టినటువంటి పాపంలో మగ్గిపోయినటువంటి మనం, పాపం చేసినటువంటి మనం, అయ్యా పాపం చచ్చిపోతున్నటువంటి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? మనం తిరిగి క్రీస్తులో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడు పుట్టామంటే మనం నిజంగా ఈనాడు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మాట్లాడుతుంది. ఆయన తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున అంటాడు, వారిని తన ఎదుట నిర్దోషులను గాను, నిష్కల్మషులను గాను, నిరపరాధులను నిలబెట్టడం కోసం అంట దేవుడు తన చిత్త ప్రకారం దయాసంకల్పం అంటాడు. వండర్ఫుల్ లాంగ్వేజ్. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తునందు మనలను ఏర్పరచుకొని చెప్పంటాడు. ఎఫెసీ 1:6 and 7. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా రక్షించుకున్నాడు జక్కయ్యని. అలాగే జక్కయ్య ఇంటి వారు రక్షించబడ్డారు. ఎందుకంటే అందుకున్న ఆసక్తి వెతుకుతూ వచ్చాడు కాబట్టి, జక్కయ్యకి ఆయన దొరికాడు కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చినప్పుడు అన్నాడు, వెంటనే లోపల రాగానే అంటాడు, జక్కయ్య ఇతడు నిజంగా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చినదంటాడు. ఏసైతే ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ రక్షణ కార్యం జరుగుద్దండి. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ చీకటి వెళ్ళిపోతుందండి. ఎక్కడ సైతం ఉంటే వాడు పారిపోతాడండి. ఎక్కడ జబ్బులు ఉంటే అవి దూరం అయిపోతాయండి. ఎక్కడ నెమ్మదిలో అక్కడ నెమ్మది వచ్చేస్తుందండి. ఆయన యొక్క చూపులో ఆ యొక్క ప్రేమ ఉంది, ఆయన చేతుల్లో స్వస్థత ఉంది, ఆయన చేతుల్లో దీవెనలు ఉన్నాయండి. అటువంటి గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మేకులు కొట్టించుకొని తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఆయన ఎన్నో బాధలు అనుభవించి కొరడా దెబ్బలు తిని అయ్యా చివరికి కంటికి గంటలు కట్టి గుద్దారు. ఎవరు గుద్దారు? ప్రవక్త కదా కనుక్కో అని చెప్పి అన్నారు. ఆయన వదకు తేబడి గొర్రె పిల్లలను, అలాగే బొచ్చు కత్తిరించిన వారంట గొర్రె పిల్లను నోరు తెరవలేదని చెప్పి అంటాడు. ఇంకో మాట చూస్తే బాధేస్తుందండి. 53వ అధ్యాయం యెషయా 10వ వచనం మాట్లాడుతుంది, అతను నలుగు కొట్టుటకు యెహోవాకి ఇష్టం ఆయన అంటాడు. ఎంత బాధకరమైన మాట. తండ్రి సొంతంగా ఇష్టపడి పంపించాడంట. యేసయ్య కూడా ఇష్టపడి లోకానికి వచ్చాడు, మన కోసం మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఆ రక్షకుడిని ఇంకా అంగీకరించకపోతే ఆ రక్షకుడిని మీరు అంగీకరించమని నేను ప్రభుత్వ మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక స్త్రీ, మగ్దలేని మరైనటువంటి ఒక స్త్రీని మనం చూస్తామండి. ఆ స్త్రీకి ఎంత ఆసక్తి అంటే ఒకే ఒక మేలు పొందిందండి. ఏంటంటే 7 దయ్యాలతో బాధపడుతున్నటువంటి మగ్దలేని మరియ యేసు ప్రభువు వారు వచ్చి గద్దించినప్పుడు 7 దయ్యాలు వదిలిపోయినట్ట. ఆ ఒక్క విశ్వాసం, ఆ ఒక్క కార్యాన్ని బట్టి ప్రేమ కలిగి, విశ్వాస నిరీక్షణ కలిగి వదిలిపెట్టల యేసు ప్రభుని.
ఆయన వెంబడిస్తూనే ఉంది, పరిచయం చేస్తూనే ఉంది, వెంబడిస్తుంది, సేవలో సహకరించింది. చివరికి ఆయన చనిపోతున్నప్పుడు దగ్గరే ఉందండి. యేసుప్రభు తల్లితో పాటు మగ్దలేనే మరి పక్కనే ఉంది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడో చూసింది. అయితే ఆ సమాధి చూసి గుర్తుపెట్టుకుని ఆదివారం నాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళింది, వెతుక్కుంటూ వెళ్ళింది. అయితే ఈ యొక్క స్త్రీ లక్షణాలు చాలా గొప్పగా కనపడుతుంది. 20వ అధ్యాయం యోహాను సువార్త చూసినట్టయితే 1-10 వరకు ఇక్కడ యోహాను, పేతురు ఇద్దరు కూడా మరి పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ మగ్దలేనే మరియ వాళ్ళకి ముందు చెప్పింది ముందు సువార్త. యేసయ్య దగ్గరికి నేను చూడటానికి వెళ్ళాను, సుగంధద్రవ్యాల పూటానికి వెళ్తే అక్కడ పొర్లించింది రాయి కాబట్టి నాకు అర్థం కాలని చెప్పి అంటే పాపం వాడు ఎత్తుక్కుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. ఇద్దరు పరిగెట్టి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకేమి కనపడవు. ఒక వ్యక్తికి మాత్రం అక్కడ ఏం కనపడుతుందండి, తల రుమాలు, ఆ యొక్క వస్త్రం కనపడుతుంది. అంతేకాని ఎక్కడ కూడా ఏమీ కనపడదు. కానీ గమనించినట్టయితే వీళ్ళు ఏం చేశారంటే తిరిగి 20వ అధ్యాయం 9వ వచనం కనపడుతుంది. మృతుల్లో నుండి ఆయన లేచుట అగత్యమను లేఖను వారు ఇంకనూ గ్రహింపలేకపోయి, చచ్చిపోయిన తర్వాత లేస్తానన్న మాట వీళ్ళు మర్చిపోయారండి. ఎంత ఘోరం ఆలోచించండి. 3.5 years ట్రైనింగ్ పొందారు. నేను చనిపోయాక తిరిగి లేస్తాను శిష్యులారా, నేను పలానా చోట ఉంటానని చెప్పాడు. పైగా ఎక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు. సుమారుగా 12 సార్లు చెప్పుంటాడండి బైబిల్ చూసినట్టయితే. అక్కడ మీరు గమనించినట్టయితే సుమారుగా 12 సార్లు చెప్పాడు తన యొక్క 3.5 సంవత్సరాల సేవలో. నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, శ్రమల పాలవుతాను, నేను వెళ్ళి మీకంటే ముందుగా గలిలయకి వెళ్తానని చెప్పినటువంటి ఒక్క ఇంపార్టెంట్ మాటను వారు మర్చిపోయారు పిల్లరా. అలాగే ఎన్నోసార్లు బైబిల్ చదువుతాం కానీ ఆ వాక్యాలు మనకి ఏం గుర్తుండవు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ప్రభువుని వెతకాల్సి ఉన్నాం. ఆయన వచ్చాడు, నీకోసం తిరుగు కార్యం చేశాడు. కేవలం విశ్వాసం ద్వారా నువ్వు నమ్మికుంటే చాలు. నమ్మితే ఆయన పలికే దేవుడు అండి, పిలిస్తే పలికే దేవుడు, నమ్మితే నిన్ను ఆకర్షించుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క చివరికి 20వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం మాట్లాడుతుంది. అంతటా ఆ శిష్యులు తిరిగి వారి వారి యొద్దకు వెళ్ళిపోయారట. నిజంగా వృత్తులు చేపట్టి 3.5 years సేవ చేసి యేసుప్రభుని గురించి మరి మర్చిపోయి తిరిగి లేస్తానని ఒక్క మాట మర్చిపోయింది. అందరూ ఎవరు గుర్తురాడదట. ఎంత ఘోరమో గమనించండి. వాళ్ళకి బైబిల్ లేవు, మన చేతులు ఈనాడు బైబిల్ ఉన్నాయండి, లేకపోతే మాకు ఎంతో స్పష్టంగా చదువుకుంటున్నాం. నేను చిన్న ఒక మాట మీకు చెప్తాను. తిరిగి లేస్తానన్న మాటలు 12 సార్లు రాశాడు కానీ ఒక్క మాట ఆయన ఎక్కడ లేస్తానని చెప్పి అన్నాడో, ముందుగా గలిలయకి వెళ్తానన్న మాట ఎంతమంది గుర్తుంటుందండి? గుర్తుండదు ప్రియులారా. ఎందుకంటే అంత మనం జాగ్రత్త చదవట్లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కనీసం గమనించండి. ఈ విషయం ఎవరు గుర్తుపెట్టుకుంటారంటే వాళ్ళు అపోజిషన్ పార్టీ లేక వారు ప్రధాన యాజకులు లేకపోతే పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి కాపల వాళ్ళకు గుర్తుంది. ఆయన అంటాడు, కాపల వాళ్ళు అన్నారంట, ఒక మాట రాస్తారు, ఆ వంచకుడు సజీవుడై ఉండగా ఈ యొక్క దేవాలయంను పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని చెప్పాడు కాబట్టి డెఫినెట్గా అతను లేస్తాడని మాకు గుర్తుందన్నారు. ఎవరండి? సాతానికి గుర్తుంటుంది యేసుప్రభు మాటలు, విశ్వాసం గుర్తుండదండి. 12 శిష్యులు మర్చిపోయారు. లేస్తాను గలిలయకి మీకంటే ముందుగా వెళ్తాను, అక్కడ నన్ను కలుసుకుంటానని చెప్పిన మాట మర్చిపోతే, ఇక్కడ ఆ కావలి వాళ్ళు, ఆ యొక్క పరిసయ్యులు వాళ్ళ గుర్తుందట. ఆయన వాళ్ళు అడిగే భాష చూడండి, ఆ వంచకుడు సజీవుడై ఉండగా మేము వాళ్ళ శిష్యులతో చెప్తున్నాం, మేము విన్నాము, ఆయన 3 దినములలో నేను తిరిగి ఈ యొక్క మందిరాన్ని పడగొట్టండి లేపుతానని చెప్పిన దేవుడు కాబట్టి తప్పకుండా లేస్తాడు. కాబట్టి దీన్ని, ఈ సమాధిని భద్రం చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద రాయి పొర్లించి దానికి సీలేసేటట్టుగా వారు ఏర్పాటు చేశారు. ఎంత భయంకరం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం మాట్లాడుతుంది. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. ఎక్కడికి వెళ్తామంట? మత్తయి సువార్త 26వ అధ్యాయం 32 ప్రకారంగా 31-32 అంటాడు, గొర్రెలు కాపరిని నేను కొట్టేదను, అప్పుడు గొర్రెలు చెదిరిపోనని చెప్పి 31 రాస్తే 32 రాగాలంటాడు, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయకి వెళతానయ్యా, అక్కడ చూస్తారని చెప్పంటే ఆ మాట అందరూ మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్యం గమనించండి. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయినటువంటి శిష్యులు మర్చిపోతే, ఒక్క మేలు పొందిన మగ్దలేనే మరి మాత్రం నా ప్రభువుని నాకు కావాలని చెప్పి వెతుక్కుంటూ వచ్చింది. మొట్టమొదటి చూసింది ఆయన్ని మగ్దలేనే మరి అండి. ఎందుకంటే ఈమెకున్న ఆసక్తి వర్ణనాతీతం, అత్యాసక్తి కలిగి వెతికింది కాబట్టి యేసుప్రభు వారు దొరికాడు. అంత పారిపోయిన తర్వాత ఆమె యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి అంటుంది, ఇంకా నువ్వు ఏడ్చుచూ మగ్దలేనే మరియ వంగి చూడగా అంటాడు. అక్కడ అప్పుడు కనపడుతుంది, అక్కడ యేసు పండుకున్న స్థలానికి కుడి వైపున ఒకడును ఎడం వైపున ఒకడును దూతలు కూర్చున్నట్టు కనపడతారంట. దూతలు కనపడ్డారు. ఈ బిడ్డ కింద కనపడలేదు. వాళ్ళు హాఫ్ హార్టెడ్గా ఎతికారు కాబట్టి వాళ్ళు కనపడలేదు. వాళ్ళు వెళ్ళారు ముందు. కానీ ఈ యొక్క స్త్రీ వెళ్ళింది కాబట్టి
ఆయనకి ఈ దూతలు కనపడ్డారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంది. ఆ తోటలోకి వెళ్ళి చూసేటప్పటికి ఆయన అంటాడు, తోటమాల అనుకుని వెనక నుంచి చూస్తుంది, అయ్యా మరి యేసు ప్రభువుని ఏం చేశారని చెప్పి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు? 20:15 మాట్లాడుతుంది. ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతాడండి. నిజంగా ఎంత గొప్ప ధన్యత్వం మగ్దలేని మరియ. ఒకే ఒక మేలు బంధువులు గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఎన్ని మేలు పొందుకుంటున్నాం. మన జీవితంలో మన బిడ్డల విషయం, ఆరోగ్యం విషయం, చచ్చిపోతున్న వాళ్ళు లేవనెత్తున్నాడు. మనం ఒక్కోసారి అప్పుల బారులకు లేవనెత్తున్నాడు, శాంతిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, మనకి ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చాడు, కుటుంబాలు ఇచ్చాడు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు. ఏమీ తక్కువ చేయట్లేదే. క్రైస్తవ జీవితంలో ఇంతవరకు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఉన్నావంటే ఇంకా కేవలం నామకార్థంగా బ్రతికితే ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీరు వెంటనే ప్రభు వైపు ఆకర్షించబడండి, నమ్మకార్థం క్రైస్తవం విడిచిపెట్టండి, వాక్య ప్రకారం బాప్తిజం పొందండి, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించని చెప్పి నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వారికి మీరు చెప్పాలా. ఎందుకంటే మగ్దలేని మరియ అందరికీ చెప్తూ వచ్చింది. ఇంకా రక్షించబడకపోతే, ఇంకా రక్షకుడు మీకు తెలియకపోతే మీరు వెంటనే ప్రభువుని మీరు అంగీకరించని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇప్పుడే ప్రభు దగ్గర రండి. ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే ఆయన మీ పాపములను కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేర్చుకుంటాడు. యేసయ్య అంత గొప్ప దేవుడండి. అట్టి కృప